హలో, నేను ఈరోజు మీకు కొన్ని బ్యూటీ టిప్స్ చెప్తాను. లేడీస్కి జనరల్గా స్కిన్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటూ ఉంటాయి. కొంతమందికి ఆయిలీ స్కిన్ ఉంటుంది, కొంతమందికి డ్రై స్కిన్ ఉంటుంది, అండ్ కొంతమందికి సన్ పడదు. ఓకే, సో ఏంటంటే ఆల్ స్కిన్ టైప్స్కి నేను కొన్ని బ్యూటీ టిప్స్ చెప్తాను. సో కొంతమంది అమ్మాయిలకి ఆర్ ఉమెన్కి ఫస్ట్ పింపుల్ ప్రాబ్లం ఉంటుంది. ఈ పింపుల్స్ అనేవి జనరల్గా వాళ్ళకి రెగ్యులర్ బేసిస్గా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, స్కార్ అవుతూ ఉంటుంది. సో మనం ఈ స్కార్ కాకుండా ఆర్ పింపుల్స్ పెరగకుండా అంటే ఎక్కువ అవ్వకుండా అవాయిడ్ చేయాలి అంటే మీరు ఏం చేస్తారంటే పింపుల్ని ఫస్ట్ స్క్వీజ్ చేయకండి, ఆటోమేటిక్గా అదంతకది మానిపోతుంది. మీరు స్క్వీజ్ చేస్తే ఏమవుతుందంటే పింపుల్ని ఆ బ్యాక్టీరియా ఇంకా స్కిన్ లోపలికి పుష్ అయ్యి ఇంకా కొత్త పింపుల్స్, ఫ్రెష్ పింపుల్స్ ఫామ్ అవుతాయి, ఇంకా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంది. సో మీరు ఏం చేస్తారంటే పింపుల్ అయితే దానిపైన కోల్డ్ ప్యాక్ పెట్టడానికి ట్రై చేయండి. సో కోల్డ్ ప్యాక్ వల్ల ఏంటంటే పింపుల్స్ కొంచెం రెడ్యూస్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఎప్పుడైనా కూడా ఏదైనా మీరు స్క్రబ్ చేసుకున్నాక అంటే స్క్రబ్బింగ్ చేసుకుంటారు కదా, ఫేస్ వాష్ చేసుకున్నాక కంపల్సరీ మీరు ఏదో ఒక మాయిశ్చరైజర్ యూజ్ చేయండి. లేకపోతే స్కిన్ చాలా డ్రై అయిపోయి ఇచ్చి అయిపోయి స్కిన్ పీల్ అయిపోతూ ఉంటుంది, దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ అవుతాయి. సో కంపల్సరీ మంచి మాయిశ్చరైజర్ వాడండి. అండ్ ఇంకొకటి ఏంటంటే సన్ స్క్రీన్ లోషన్ అనేది మీరు ఎవ్రీ డే ఒకవేళ ఎండాకాలం కాకపోయినా కూడా డైలీ సన్ స్క్రీన్ వాడడం బెటర్. ఓకే, సన్ స్క్రీన్ మనకి ఈ హార్మ్ఫుల్ యూవీ రేస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మన స్కిన్ పైన ఆ సన్ బర్న్స్ అవ్వకుండా చూసుకుంటూ ఉంటుంది. ఓకే, అండ్ దెన్ ఇంకొకటి ఏంటంటే రోజ్ వాటర్. మీరు ఎవ్రీడే ఏం చేయండి అంటే రోజ్ వాటర్తో మీ ఫేస్ ఒక్కసారి స్ప్రే చేసుకోండి, దానివల్ల మీ ఫేస్ చాలా చాలా గ్లో అవుతుంది. సో ఇవన్నీ మీరు ఫాలో అయ్యి చూడండి. ఇంకా కొన్ని టిప్స్ నేను నెక్స్ట్ టైం చెప్తాను. థ్యాంక్ యూ.